హాయ్ హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు కొత్తగా ఏదైనా చేద్దామని ఫిష్ ఫ్రైడ్ రైస్ చేశా. ఇదేంటి కొత్తగా పిచ్చిగా ఉందని అనుకుంటున్నారా? మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్గా ఫిష్ని ఇలా కట్ చేసి తెచ్చుకుంటాం కదా, వాటిని అందులో ఉన్న ముళ్ళుల కింద తీసేసి పై స్కిన్ని కూడా క్లీన్ చేసుకుని ఇలా చిన్న చిన్న కట్ చేసుకోవాలి. ఆ కట్ చేసుకున్న వాటిలో కొద్దిగా పసుపు, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్, కొద్దిగా చికెన్ మసాలా, అలాగే కొద్దిగా గరం మసాలా, అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి వేసుకున్నాక బాగా కలుపుకొని ఒక 5 లేదా 10 నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి. అలాగే మర్చిపోకండి, దీనికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకోండి, సరేనా? ఒక 5 నిమిషాల తర్వాత ఇలా కొద్దిగా ఆయిల్ పోసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ ఫిష్ ముక్కల్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకుని అందులో ఆ ఆయిలే వేసుకోవచ్చు, లేకపోతే వేరే ఆయిల్లో కూడా దీన్ని చేసుకోవచ్చు. సో నేను వేరే ఆయిల్ తీసుకున్నాను. ఆ ఆయిల్లో ఒక 2-3 ఎగ్స్ వరకు పగలగొట్టుకుని అందులో వేసేసుకోవాలి. వేసేసుకున్నాక వాటిని బాగా కలుపుకోవాలి. సో అవి చిన్న చిన్నగా అయిపోతుంది కదా, అయిపోయిన వెంటనే అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని, అలాగే క్యారెట్, కరివేపాకు, పచ్చిమిర్చి, అలాగే ఫిష్ ఫ్రై ఇవి అన్నీ వేసేయాలి. కాకపోతే ఫిష్ ఫ్రై ముక్కలు వేసే ఒక్క 10 మినిట్స్ ముందు ఉల్లిపాయలు ఇవన్నీ వేసేసుకోవాలి, ఎందుకంటే ఇవి మగ్గాలి కదా. సో ఫస్ట్ ఇవి వేసుకుని ఇవి బాగా వేయించేసుకుందాం. అప్పుడు తర్వాత ఫిష్ ఫ్రై ముక్కలను కూడా వేసేసుకోవచ్చు. సో ఇవి మగ్గిన తర్వాత అందులోకి మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు చికెన్ మసాలా, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా, సో వేసుకున్నాక ఒక హాఫ్ టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుని కొద్దిగా పసుపు వేసుకుని అటు ఇటు కలిపేసుకోవాలి. చూడండి బాగా కలుస్తున్నాయి కదా. ఇంతలో మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫిష్ ఫ్రై పీసెస్ని కూడా అందులో వేసేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత రైస్ వేడిగా ఉండకూడదండి, చల్లారాలి. చల్లారిపోయిన రైస్ని వేసుకోవాలి. చల్లారిపోయిన రైస్ వేసుకుంటే చాలా విడివిడిగా బాగా టేస్టీగా వస్తుంది. సో వేసుకున్న తర్వాత అటు ఇటు కలుపుకొని ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంతలో ఈ ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మాత్రం కామెంట్ చేయండి. ఈ రెసిపీ ఎలా ఉన్నదో ఏంటో కూడా మీరు చూసి లైక్ చేసి షేర్ చేయండి, అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అంతేనండి, ఒక 2 మినిట్స్ దీన్ని బాగా కలుపుకొని ఫ్రై చేసుకుంటే మన ఫిష్ ఫ్రైడ్ రైస్ రెడీ.